ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఈ నేల సాక్షిగా, ఆ నింగి సాక్షిగా, ఈ గాలి సాక్షిగా, ఈ నీరు సాక్షిగా, ఈ అగ్ని సాక్షిగా, ఈ పంచభూతాల సాక్షిగా, ఎలాంటి పరిస్థితుల్లోనూ నువ్వు నన్ను ప్రేమించకుండా ఉండేలా చూసుకుంటాను. ఎక్కడ ఎలా ఉన్నా నిన్నెప్పటికీ ప్రేమించననే నమ్మకాన్ని కలిగిస్తాను. నిన్ను ఎప్పటికీ హృదయపూర్వకంగా ద్వేషిస్తానని వాగ్దానం చేస్తున్నాను. నీకు నేనెప్పటికీ నా జీవితంలో ప్రాధాన్యత ఇవ్వనని వాగ్దానం చేస్తున్నాను. నీతో నడిచే ప్రతి అడుగులోనూ నీ నీడని కూడా నన్ను తాకకుండా జాగ్రత్త పడతాను. నీతో కలిసి చేసే ప్రయాణంలో ప్రతి క్షణం పరాయివాణ్ణనే స్పృహ కోల్పోనని ప్రమాణం చేస్తున్నాను. మాలో ఒకరిపై ఒకరికి ప్రేమ ఎప్పటికీ పుట్టనివ్వం. పొరపాటున ఆ భావన కలిగిన దాన్ని తుదిలోనే తుంచేస్తాం. అని మనసా వాచా కర్మణ ప్రమాణం చేస్తున్నాము. అంతా అయిపోయిందా? ఇంకా ఏమైనా ఉన్నాయా? ఓకే, సరే, రేపు కలుద్దాం. రే, అన్నీ వచ్చేసాయి కదా? వచ్చాయి సార్. అన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నారు కదా? చూసుకుంటున్నా సార్. రే, ఈ యాగము మా ఇంటి మహాలక్ష్మి తిరిగి రావడానికి చేస్తున్న యాగం. ఈ యాగంలో ఏ చిన్న లోపం వచ్చినా మంచిగా ఉండదు. అలాగే సార్. అలాగే అంటూ ఇంకా నా మొక్కమే చూసి ఇక్కడ నిలబడతావేంట్రా? వెళ్ళి పనులు చూసుకోపో, వెళ్ళు. అమ్మా, యాగం ఏర్పాట్లన్నీ పూర్తిగా వస్తున్నాయి. మనం యాగం జరిపిస్తున్న రోజు కూడా చాలా విశిష్టమైన రోజు. మీరు ఇంక దిగులు చెందకండి. ఎక్కడ ఉన్నా ఖచ్చితంగా మీ కూతురు మీ దగ్గరికి వస్తుంది. చాలా సంతోషం గురువుగారు. అంతా మంచి జరిగి నా కూతురు ఈ ఇంటికొస్తే మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. అయ్యో, ఇది నా కర్తవ్యం అమ్మా. నేను చేయాల్సింది నేను చేస్తున్నాను. భగవంతుడిపై నమ్మకం ఉంచండి. అంతా ఆయనే నడిపిస్తాడమ్మా. అయ్యో, యాగానికి సంబంధించిన అక్షింతలు ఇంకా రానట్టున్నాయి. ఉండండి, నేను కలుపుతాను. అయ్యో అయ్యో వదినా, మీరు చెయ్యమని చెప్పాలి. అలాంటిది మీరే చేసేస్తే ఇంతమంది పని వాళ్ళ చేతులు ఎందుకు, వాళ్ళకి జీతాలు ఎందుకు? నేను చెప్పి చేయిస్తాను కదా, మీరుండండి. శేషు, ఇది నా కూతురు రాక కోసం చేస్తున్న యాగం. ఇలాంటి పనులు నా చేత్తో చేస్తేనే నాకు సంతృప్తి. నేను చేసేస్తాను శేషు. అన్నిటికీ పని వాళ్ళక్కర్లేదు. అలాగే వదినా, మీరెలా అంటే అలాగా. మీకు శ్రమ ఎందుకు అని అలా అన్నాను. మీరే చేస్తే సంతృప్తి అంటున్నారు కదా, అలాగే కానివ్వండి. Mama
వాసుదేవ గారు, మరికొద్దిసేపట్లో యాగం ఘడియలు మొదలవుతాయి. తండ్రిగా మొదట మీరే కూర్చుని పూజను ప్రారంభించాలి. వచ్చి పీటల మీద కూర్చోండి. అలాగే గురువుగారు. ఈ తల్లి కొన్నేళ్ల నిరీక్షణకు ఇక్కడతో నిజమవ్వాలి. నువ్వెక్కడున్నా, ఏం చేస్తున్నా, ఇప్పుడు జరిపిస్తున్న ఈ యాగంతో నువ్వు ఖచ్చితంగా ఇంటికి రావాలి తల్లి. వస్తావు. ఈ ఇంట్లో ఖచ్చితంగా నీ అడుగు పడుతుంది. ఉద్యోగం అంటున్నావు, పైగా ఉన్న పళంగా మంగళగిరి వెళ్ళాలి అంటున్నావు. అంత దూరం అవసరం అమ్మా? ఆ ఉద్యోగం ఏదో ఇక్కడే ఇంకో ఉద్యోగం చూసుకోవచ్చు కదా తల్లి. మా అందరికీ దూరంగా వెళ్ళి నువ్వు ఒక్కదానివే అక్కడ ఇబ్బందులు పడటం నాకిష్టం లేదు తల్లి. ఒక్కసారి ఆలోచించమ్మా. మీ నాన్నగారికే కాదు, నువ్వు అంత దూరం వెళ్ళడం నాకు ఇష్టం లేదు రాధా. నిన్ను వదిలిపెట్టి మేము ఉండలేమమ్మా. నాన్న చెప్పినట్టు ఇక్కడ ఇంకో ఉద్యోగం చూసుకోవచ్చు కదమ్మా. అమ్మా, ఏదో ఒక ఉద్యోగం అయితే నేను కూడా మీరు చెప్పినట్టే ఇక్కడే ఉండి చేసుకునేదాన్ని. కానీ ఇప్పుడు వచ్చిన ఉద్యోగం చాలా మంచిదమ్మా. అందుకే మీ అందరినీ వదిలి వెళ్ళటం నాకు ఇష్టం లేకపోయినా నేను వెళ్తున్నాను. మీరు నా గురించి ఎటువంటి దిగులు పెట్టుకోకండి. నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. అంత మంచి ఉద్యోగం అయితే మనందరం కలిసి అక్కడే ఉన్నామమ్మా. మేము అక్కడికే వచ్చేస్తాం. నువ్వు మాకు దూరంగా ఉన్నావనే బాధ మాకు ఉండదు. కాదనకు తల్లి. ఎస్, ఇది చాలా మంచి ఐడియా నాన్న. అప్పుడు ఎంచక్కా అందరం కలిసి ఒకే చోట ఉండొచ్చు. మేము వచ్చేస్తాం. ప్లీజ్ 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 అక్క. నాన్న, ఇప్పుడు మనమందరం వెళ్ళడం కన్నా కొన్నాళ్ళు నేను వెళ్ళి అక్కడుండి అన్నీ చూసుకోవటం మంచిది. కావాలంటే కొన్నాళ్ళు తర్వాత చూద్దాం. మీరు నా గురించి అస్సలు ఇంతలా ఏమీ ఆలోచించకుండా ముందు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ టైంకి టాబ్లెట్స్ వేసుకోండి నాన్న. అప్పుడు అక్కడ నేను బాగుంటాను, ఇక్కడ మీరు బాగుంటారు. అసలు నా బెంగంతా మీ మీదే. ప్లీజ్ నాన్న, చెప్పేది వినండి. నువ్వేమన్నా చెప్పక్క. నువ్వు వెళ్తే నేను నిన్ను చాలా మిస్ అవుతాను. ప్లీజ్ అక్క, నేను వచ్చేస్తాను. దేవుడు నాకిచ్చిన ఇలాంటి మంచి కుటుంబం కోసం నేనేం చేయడానికైనా సిద్ధం. వీళ్ళందరూ సంతోషంగా ఉండేలా చూసుకునే బాధ్యత నాది. అందుకే ఇష్టం లేకపోయినా మీకు దూరంగా వెళ్తున్నాను. నన్ను క్షమించండి. అలా కాదే, నేను కూడా మిమ్మల్ని అందరినీ మిస్ అవుతాను. అందుకే వీలైనప్పుడల్లా ఖచ్చితంగా ఇంటికి వచ్చి వెళ్తూ ఉంటాను. సో నా గురించి మీరు బాధపడకండి. మీరు జాగ్రత్తగా ఉండండి చాలు. నేనెక్కడ చాలా ధైర్యంగా ఉంటాను. సరేనా నాన్న? తమ్ముడు, నాకు మంచి జాబ్ వచ్చింది. జాబ్ కోసం నేను వేరే ఊరు వెళ్తున్నాను. ఇక నుంచి అమ్మా నాన్నల్ని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. నాన్నని ఎటువంటి ఇబ్బంది పెట్టకురా. అమ్మని ఏడిపించుకో. నువ్వు జాగ్రత్తగా చదువుకో. ఎటువంటి గొడవలకి పోకు తమ్ముడు. నువ్వేమీ నాకు జాగ్రత్తలు చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఎలా ఉండాలో నాకు బాగా తెలుసు. నువ్వు ఆ వెళ్ళేదేదో త్వరగా వెళ్ళిపో. నువ్వు ఇక్కడుంటేనే నాకు ఇబ్బంది. నువ్వు వెళ్తే నేను చాలా హ్యాపీగా ప్రశాంతంగా ఉంటాను. రేయ్, ఏం అవుతున్నారో నువ్వు? నా ముందు నుంచి బయటకెళ్ళు. నాన్న ప్లీజ్, మీరు ఆవేశపడకండి. నా మాట వినండి. తమ్ముడన్న మాటలకి నేనేం ఫీల్ అవ్వడం లేదు. తన మాటలు మీరు పట్టించుకోకండి. మీరు మీ ఆరోగ్యం గురించి తప్ప ఇంకేమీ ఆలోచించకండి. అలా కాదు అని మీరు నిర్లక్ష్యం చేస్తే నా మీద ఒట్టే చెప్తున్నా. ప్లీజ్ నాన్న. అక్క, నేను చూడకుండా ఉండటం చాలా కష్టం అక్క. అందుకని నువ్వు ఉంటున్న అడ్రస్ చెప్పు. ఎప్పుడైనా నిన్ను చూడాలనిపిస్తే వెంటనే మేము కూడా అక్కడికి వచ్చేస్తాం. ఎందుకు చిన్ని?
నేను మాత్రం మిమ్మల్ని చూడకుండా ఉండగలనా? నేనే మిమ్మల్ని చూడ్డానికి వీలైనప్పుడల్లా ఖచ్చితంగా వచ్చేస్తాను అంటున్నాను కదా. ముందు నువ్వు అల్లరి చేయకుండా బుద్ధిగా చదువుకో, ఓకేనా? వచ్చేటప్పుడు నీకు బోలెడని గిఫ్ట్ తీసుకొని వస్తాను. ఎందుకు అందరూ నన్ను ఇలా సాడ్గా పంపిస్తున్నారు? హ్యాపీగా పంపించండి. వెళ్ళొస్తానన్న. జాగ్రత్త అమ్మా. ఒక్కరోజు కూడా నిన్ను వదిలి ఉండలేదు. ఇప్పుడేమో నువ్వు అంత దూరం వెళ్తున్నావు. జాగ్రత్త తల్లి. పని ఒత్తిడిలో పడి తింటాం మర్చిపోవద్దు. టైంకి భోంచేయి. నీకు వీలైనప్పుడల్లా ఖచ్చితంగా వచ్చేళ్ళు. సరే అమ్మా. మిస్ యూ అక్క. మిస్ యూ టూ నాన్న. సరే, నేను వెళ్ళొస్తాను. వెళ్ళొస్తానమ్మా. అన్నీ రెడీ అయిపోయాయి. హీరోయిన్ ఏంటి ఇంకా రావట్లేదు? అవునే, నీ ముగ్గురు బాయ్ ఫ్రెండ్స్ లిస్ట్లో ఇంతకీ ఎవరిని ఫైనల్ చేశావు? ఏం చేయమంటావే? ఏంటోనే బాబు, ఉన్న ముగ్గురిలో అందరూ ఎదవల్లాగే ఉన్నారు. మనకి యూస్ఫుల్ అయ్యే రకం ఒక్కడు అనిపించడం లేదు. అందుకే కొత్త బాయ్ ఫ్రెండ్ కోసం సెర్చింగే. నీ ముగ్గురు బాయ్ ఫ్రెండ్స్ కూడా అందరూ వేస్ట్ గాళ్లే. నెక్స్ట్ టైం కొంచెం హ్యాండ్సమ్ గాయని చూసుకో. దీన్ని ఒక్కడు చూడటమే ఎక్కువ, అలాంటిది ఇది 10 మందిని చూస్తుందా? పైగా ఎవడు సెట్ అవుతాడా అని సెటిల్మెంట్ మాటలు మాట్లాడుతుంది. దంపతగా ఇదే 10 మందిని చూస్తుంది, మళ్ళీ ఇదే వాళ్ళని ఎదవా అంటుంది. మామూలు ఖతర్నాక్ కాదురా బాబు. రాను రాను అమ్మాయిల థాట్స్ చూస్తుంటే ఆ అబ్బాయిలందరూ కనుమరుగైపోయేలా ఉన్నారు. వామ్మో, ఇప్పుడు రాబోతున్న మహారాణి గారు వెరీ డేంజరస్. ఎందుకైనా మంచిదిరా మనోహర్, బీ కేర్ఫుల్. వచ్చిందండి మహారాణి. ఇదిగోండి. హలో, మ్యారేజ్ సర్టిఫికేట్. ఇదిగోండి. వెళ్దామా? వెళ్దాం. నా ఎదురు చూపులకు ఫలితాన్నిచ్చేలా నా బంగారు తల్లి గాయత్రి త్వరగా ఇంటికొచ్చేలా ఆశీర్వదించమ్మా.
ఎంత మొక్కుతావో మొక్కుకోవదినా, నువ్విలాంటి యాగాలు హోమాలు ఎన్ని చేసినా కూతుర్ని నీ దగ్గరికి రాకుండా చెయ్యడానికి ఈ శేషు ఎలాగూ ఉన్నాడు కదా. మీ ఆశలు కోరికలు ఆవిరైపోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఆస్తి మొత్తానికి నా కొడుకే వారసుడవ్వాలి. దానికోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను. అసలు నువ్వెక్కడున్నావు తల్లి? నువ్వెప్పుడు ఈ ఇంట్లో అడుగు పెడతావా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న ఈ తల్లి కోరిక ఈ యాగంతోనైనా ఖచ్చితంగా నెరవేరాలి. నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టాలి. ఏం లేదండి, ఏదో తెలియని ఆనందం కలుగుతోంది. నా గుండె బరువు తగ్గినట్టు, నిజంగా నా కూతురు నా దగ్గరికి రాబోతోంది అన్నట్టు నాలో ఏదో తెలియని పులకరింపు కలుగుతోందండి. అయితే యాగం ఖచ్చితంగా మంచి సిగ్నల్ ఇస్తుంది దేవకి. చూస్తూ ఉండు, అతి త్వరలోనే మన అమ్మాయిని మన ఇంట్లో ఖచ్చితంగా చూస్తాం. అమ్మా, యాగం అనుకున్నది అనుకున్నట్టుగా పూర్తయింది. ఇక మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. ఈ యాగంలో సమకూరిన పంచభూతాల సాక్షిగా ఇక మీ కూతురు మీ ఇంట్లో అడుగు పెట్టడం తథ్యం. వీళ్ళు కూడా ఇదే టైంకి రావాలా? ఏదో ఒకటి చేసి వెంటనే వీళ్ళకుండా పంపించేయాలి. అమ్మా, యాగం నిర్విఘ్నంగా పూర్తయింది. ఈ యాగం ఫలితం మీకు దక్కాలని, మీ కూతురు మీ దగ్గరికి త్వరలోనే రావాలని మీ మనసులో ఉన్న కోరికలు కోరుకుని ఆ పూర్ణాహుతిని అగ్నిహోత్రుడికి సమర్పించండి. పూర్ణాహుతి శుభ సమయే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు.
అవుట్ హౌస్లోకి కొత్తగా ఒక జంట దిగింది. జాగ్రత్తగా వాళ్ళ మీద కన్నేసి ఉంచాలి. నాకెందుకో వీళ్ళు నిజమైన ముగ్గురు పిల్లలు కాదనిపిస్తుంది సార్. ప్రూఫ్ ఏంటి? దాని మెడలో తాలిబొట్టే లేదు సార్. ఆ